శిశుకుమారుడు అనే ప్రజాపతికి భ్రమి అనే కుమార్తె. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. వాయుదేవుడి కుమార్తె ఇలా అనే ఆమెను కూడా అతను వివాహం చేసుకున్నాడు. ధ్రువుడి సోదరుడు ఉత్తముడు వివాహం చేసుకోలేదు. అతడు హిమాలయ ప్రాంతాల్లో వేటకు వెళ్ళి అక్కడ ఒక యక్షుడి చేతిలో మరణించాడు. తన సోదరుణ్ణి యక్షుడు చంపారని ధ్రువుడికి కోపం వచ్చింది. వెంటనే యక్షుల నగరమైన అలకాపురి మీద దాడి చేశాడు. అనేక మంది యక్షులను వధించాడు. అప్పుడు స్వయంభువ మనువు దిగివచ్చి ధ్రువుణ్ణి యక్షులతో యుద్ధం మానమన్నాడు. నాయన, నీ తమ్ముణ్ణి ఒక యక్షుడు చంపాడని నీకు కోపం వచ్చింది. ఒక్కడు చేసిన తప్పుకి ప్రతీకారంగా వేలాది మందిని చంపుతున్నావు. ఇది తప్పు. మానవుడు పొందాలనుకునే శ్రేయస్సులన్నిటికీ అతడి కోపమే అడ్డుగా నిలుస్తుంది. ఆ కోపాన్ని వదులు. అన్ని ప్రాణులు శ్రీహరి రూపమే అనే భావన. అందుచేత అన్ని ప్రాణుల పట్ల ప్రేమ, సుఖ దుఃఖాలను సమానంగా భావించే సహనగుణము ఉన్నవారి పట్ల శ్రీహరి ప్రసన్నుడవుతాడు. నువ్వు ఇతరులెవరికి సాధ్యం కాని విధంగా ఆ శ్రీహరిని ఆరాధించావు. ఆ భగవంతుని పరమపదాన్ని పొందావు. శ్రీహరి చేత స్మరింపబడేంత పుణ్యాత్ముడివయ్యావు. సత్పురుషులకు మార్గదర్శకుడివి అయ్యావు. అటువంటి నువ్వు ఇంతటి పాపకృత్యానికి ఎలా పూనుకున్నావు? ఇంతమంది యక్షులను చంపి నువ్వు యక్షులకు ప్రభువైన కుబేరుడి పట్ల అపచారం చేశావు. ఆ కుబేరుడు దిక్పాలకుడు. అంతేకాదు, సాక్షాత్తు పరమశివుడే ఆ కుబేరుణ్ణి సోదరుడిగా స్వీకరించాడు. అతడు కోపించి మన వంశాన్ని నాశనం చేసే లోపుగా అతడితో వినయంగా మాట్లాడు. అతడు నీ పట్ల శత్రుత్వం వహించకుండా ప్రసన్నుడయ్యేలా చూసుకో అన్నాడు. ధ్రువుడు తాతగారి ఆదేశం శిరసా వహించాడు. యుద్ధం మానాడు. కుబేరుణ్ణి వినయంగా ప్రార్థించాడు. కుబేరుడు ప్రసన్నుడై ధ్రువుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడితో ప్రశాంతంగా ఇలా అన్నాడు: నువ్వు యక్షులను సంహరించాలనుకుంటున్నావు, కానీ యక్షులను సంహరించింది నువ్వు కాదు. యక్షులు నీ తమ్ముణ్ణి చంపాలనుకుంటున్నావు. నీ తమ్ముణ్ణి చంపినది యక్షులు కాదు. ప్రాణుల పుట్టుకకి మరణానికి కారణం కాలమే. పుట్టడానికి ఎవరో నిమిత్తమాత్రులవుతారు, అలాగే మరణానికి ఎవరో నిమిత్తమాత్రులవుతారు. ఎవరు ఎప్పుడు ఎలా పుట్టాలో, ఎవరు ఎప్పుడు ఎలా మరణించాలో నిర్ణయించేది మాత్రం కాలమే. నువ్వు నన్ను కలవాలన్నది శ్రీహరి సంకల్పం. అందువలననే నీ మనసులో ఏదో కలత పుట్టి ఇక్కడికి వచ్చావు. నా దర్శనం వృధా కాకుండా ఏదైనా వరం కోరుకో అన్నాడు. ధ్రువుడు కుబేరుడి ఔదార్యానికి తల వంచాడు. వినయంగా నమస్కరించి తనకు శ్రీహరి పట్ల నిశ్చలమైన భక్తి కలిగేలా వరమిమ్మని కోరాడు. ధ్రువుడికి ఆ వరం ఇచ్చి కుబేరుడు తన అలకాపురికి వెళ్ళిపోయాడు. ధ్రువుడు అనేక యజ్ఞాలు చేశాడు. తర్వాత తన కుమారుడు ఉత్కలుడికి పట్టాభిషేకం చేసి బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేశాడు. కొంతకాలానికి ఒక దివ్య విమానం ఆకాశం నుంచి వచ్చింది. అందులో ఉన్న నందుడు, సునందుడు అనే శ్రీహరి అనుచరుడు ధ్రువుణ్ణి విష్ణుధామానికి తీసుకుపెడతామన్నారు. ధ్రువుడు తేజోరూపంలో విమానం ఎక్కడానికి సిద్ధమయ్యాడు. అంతలో అతడికి తన తల్లి సునీత గుర్తుకొచ్చింది. ఆమెను విడిచి వెళ్ళడానికి అతను ఇష్టపడలేదు. అతడి ఆలోచన గ్రహించిన నందసునందులు అతడి కంటే ముందే విమానంలో పెడుతున్న సునీతిని అతనికి చూపించారు. ధ్రువుడు సంతోషంగా విమానం ఎక్కి విష్ణుధామానికి చేరాడు. ధ్రువుడు ఉత్తమగతి పొందడం నారదుడు చూశాడు. తర్వాత కాలంలో ఆయన ప్రచేతనుడు చేస్తున్న సత్రయాగానికి వెళ్ళి అక్కడి వారికి ధ్రువుడి వృత్తాంతం వివరించాడు. మైత్రేయుడు విదురుడికి ధ్రువోపాఖ్యానం చెప్పాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. ఆ తర్వాత విదురుడు మైత్రేయుడిని ఇలా అడిగాడు: స్వామి, ఆ ప్రచేతసులు ఎవరు? వారు ఎవరి సంతానం? నారదుడు అంతటివాడు వారు యజ్ఞానికి వెళ్ళాడంటే వారు ఏ ప్రసిద్ధమైన వంశానికి చెందినవారు? వారు సత్రయాగం ఎక్కడ చేశారు అని విదురుడు అడిగాడు. విదుర, నువ్వు ప్రచేతసుల గురించి చెప్పమన్నావు. వారి గురించి చెప్పడానికి ముందు ధ్రువుడి వంశం గురించి, ధ్రువుడి నుంచి ప్రచేతసుల వరకు గడిచిన తరాల్లో ఉన్న కొందరు మహాత్ముల గురించి చెప్తాను. ధ్రువుడి తర్వాత 7వ తరంలో అంగుడు అనేవాడు రాజయ్యాడు. అతడికి వేణుడు అనే కొడుకు పుట్టాడు. ఆ వేణుడు దుష్టుడు, క్రూరుడు. ధర్మాత్ముడైన అంగుడు తన కుమారుడి ప్రవర్తన సహించలేక నగరం వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత ఋషుల శాపం వలన వేణుడు మరణించాడు.
అని ఇంకా ఏదో చెప్పబోయాడు మైత్రేయుడు. విదురుడు కల్పించుకొని, మహర్షి, అంగమహారాజు చాలా మంచివాడని ధర్మాత్ముడని విన్నాము. అటువంటి రాజుకి ఏ దోషం వలన దుర్మార్గుడైన కుమారుడు పుట్టాడు. అంతేకాదు, వేణుడు రాజు. రాజులో లోకపాలకుల శక్తి ఉంటుంది. ఆ శక్తితోనే అతడు ప్రజల్ని రక్షిస్తాడు. రాజు తప్పు చేస్తే అతన్ని మంచి మార్గాల్లో పెట్టవలసిన వాళ్ళు ఋషులు. ఆ ప్రయత్నం చేయకుండా ఋషులు అతన్ని శపించి మరణశిక్ష ఎందుకు విధించారు అని అడిగాడు. మైత్రేయుడు దానికి సమాధానం వివరించాడు. విదుర, అంగమహారాజు గురించి నువ్వు చెప్పిందంత నిజమే. ఆ మహారాజుకి సంతానం లేదు. ఆయన ఒక అశ్వమేధ యాగం చేశాడు. మంత్రశాస్త్రాల్లో నిష్ణాతులైన ఋత్వికులు ఆ యజ్ఞం చేయించారు. అన్ని అంగాలతోనూ యజ్ఞం పూర్తయింది. కానీ హవిస్సు తీసుకునేందుకు ఆహ్వానించినప్పుడు దేవతలెవరూ రాలేదు. అప్పుడు ఋత్వికులు, రాజా, యజ్ఞకర్మలలో ఏ లోపమూ జరగలేదు. మా మంత్రాలలో శక్తి తగ్గలేదు. అయినా ఆవిర్భాగం తీసుకునేందుకు దేవతలెవరూ రాలేదంటే దోషం నీలోనే ఉండి ఉండాలి. బాగా ఆలోచించి ఆ దోషం నుంచి బయటపడు. దేవతలు వచ్చి నిన్ను ధన్యుని చేస్తారు అన్నారు. యజ్ఞంలో యజమాని మౌనం పాటించాలి. అయినా అంగుడు తన మౌనం వదిలాడు. సభలో ఉన్న ఋషులను తన వలన జరిగిన దోషమేమిటని అడిగాడు. రాజా, నువ్వు పూర్వజన్మలో చేసిన దోషం వలన నీకు సంతానం కలగలేదు. యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఉద్దేశించి పుత్ర కామిష్టి చెయ్యి. సకల జగన్నియామకుడైన శ్రీహరి కటాక్షం వలన నీకు కుమారుడు పుడతాడు. అప్పుడు దేవతలు తమ ఆవిర్భాగాలు తీసుకుంటారు అని ఋషులు చెప్పారు. ఋత్వికులు రాజు చేత పుత్రకామిష్టి చేయించారు. హోమకుండం నుంచి ఒక దివ్య పురుషుడు ఉద్భవించి రాజుకి యజ్ఞప్రసాదంగా పాయస పాత్ర ఇచ్చాడు. రాజు ఆ పాయసాన్ని తన భార్య సునీతికిచ్చాడు. కాలక్రమంలో ఆమెకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి చిన్నతనం నుంచి మాతామహుడు, తల్లి తండ్రి అంటే చాలా ఇష్టం. అతడు బాల్యం నుంచి ఆ తాతగారిని అనుసరించేవాడు. ఆ తాతగారు అధర్మాంసం నుంచి పుట్టాడు. దుర్మార్గుడు. ఆ తాతగారి బుద్ధిలే పిల్లవాడికి వచ్చాయి. ధార్మికుడైన అంగుడు కుమారుడు అధార్మికుడయ్యాడు. అతడు పెరిగి పెద్దవాడై పరమక్రూరుడయ్యాడు. చిన్నపిల్లలు ఆనందంగా ఆడుకుంటూ ఉంటే చూడలేక వాళ్ళని గొడ్లని బాదినట్లు చావగొట్టేవాడు. వేటకు వెళ్ళి క్రూర జంతువుల్ని ప్రేమగా వదిలేసి సాధు జంతువులైన లేళ్లని, కుందేళ్లని నిర్దయగా వధించేవాడు. అతడు చేసే పనులు చూసి భయభ్రాంతులైన ప్రజలు వీడు వేణుడు అని ఆక్రోశించేవారు. వేణుడు అంటే తాను సుఖంగా ఉంటూ ఇతరుల్ని బాధించేవాడు. జనులందరూ అలా అంటూ ఉంటే రాజకుమారుడికి వేణుడు అనే పేరే ప్రసిద్ధమైంది. తండ్రి ఎంత ప్రయత్నించినా వేణుడు తన పద్ధతి మార్చుకోలేదు. కఠినంగా శిక్షించినా మారలేదు. యజ్ఞం చేసి దేవతల అనుగ్రహం వలన పొందిన కుమారుడు ఇలా అయిపోయాడే అని అంగుడు రాత్రి పగలు దుఃఖించేవాడు. ఆ దుఃఖం తట్టుకోలేక ఒక రాత్రి ఎవరికి తెలియకుండా రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు. మంత్రులు, గూఢాచారుల చేత ఎంత వెతికించినా రాజు జాడ తెలియలేదు. ఇక రాజు కనిపించడు అని అందరూ నిర్ధారణ చేసుకున్నారు. వెంటనే ఋషులందరూ సమావేశమయ్యారు. రాజ్యానికి రాజు లేకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. పెద్ద చేపలు చిన్న చేపలని బ్రతకనివ్వకుండా తినేస్తాయి. దీన్ని మాత్స్యన్యాయం అంటారు. అలాగే రాజ్యానికి రాజు లేకపోతే బలవంతులు బలహీనుల్ని బ్రతకనివ్వరు. ఆ దుర్బలుల వలన ఆస్తులకి, స్త్రీలకి రక్షణ ఉండదు. కనుక రాజ్యానికి రాజు ఉండి తీరాలి అనుకున్నారు. అంగుడి భార్య సునీతతో మాట్లాడారు. వేణుని రాజును చేయాలని నిర్ణయించారు. మంత్రులు ఆ నిర్ణయాన్ని ఆమోదించలేదు. వేణుడి ప్రవర్తన తెలిసిన వారు, ప్రజల్లో వేణుడంటే ఉన్న వ్యతిరేకత తెలిసిన వారు కనుక మంత్రులు సాహసించి ఋషుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ఆ కాలంలో ఎవరు రాజు కావాలి అని నిర్ణయించే అధికారం ఋషులకే ఉంది. అందుచేత వారు వేణుడికి పట్టాభిషేకం చేశారు. వేణుడు క్రూరుడు. అతని పాలనలో నేరాలకు శిక్షలు అవసరమైన దానికంటే చాలా తీవ్రంగా ఉండేవి. రాజదండన పేరు చెప్తే ప్రజలు గడగడ వణికిపోయేవారు. అందుచేత వేణుడు రాజు కాగానే దొంగలు, ఇతర నేరస్తులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పట్టాభిషేకం జరగగానే వేణుడికి అంతులేని గర్వం వచ్చేసింది. అతడి మాటకు తిరుగులేదు. అతడు చెప్పిందే వేదమైంది. రాజ్యాల్లో ధార్మికులు యజ్ఞాలు చేసి దేవతలని, దానాలు చేసే దీనుల్ని సత్కర్మలు చేసి ఋషుల్ని సంతోషపరుస్తూ ఉంటే వేణుడు సహించలేకపోయేవాడు. ఈ భూలోకమంతా నా ఆధీనంలో ఉంది. నాకంటే గొప్పవాడు గాని, నాకంటే బలవంతుడు గాని ఎవ్వరూ లేరు. దేవుడంటే నేనే.
ఇంత చిన్న విషయం తెలుసుకో, తెలిసినా పర్వాలేదు అని నిర్లక్ష్య భావంతోనే ఎదురుగా ఉన్న దేవుణ్ణి నన్ను వదిలేసి ప్రజలు ఎక్కడా కనిపించిన దేవుడిని ఆరాధిస్తున్నారు. ఇది సాగడానికి వీల్లేదు అనుకున్నాడు. మంత్రవేత్తలు కానీ, పండితులు కానీ, ఋషులు కానీ నా రాజ్యంలో ఎక్కడ యజ్ఞాలు చేయకూడదు, దానాలు ఇప్పించకూడదు, ఎవరు దానాలు చేయకూడదు, హోమాలు చేయకూడదు. ఇకపై వీటన్నిటినీ నేరాలుగా పరిగణిస్తాము, నేరాలకు శిక్ష తీవ్రంగా ఉంటుంది అని భేరీలు వాయిస్తూ రాజ్యమంతా ప్రకటించాలని ఆజ్ఞాపించాడు. రాజు తమ దారులకు వస్తున్నాడని దొంగలు, నేరస్తులు ఆనందించారు. అజ్ఞాతం నుంచి బయటకొచ్చి ప్రజల్ని పీడించడం ప్రారంభించారు. ఇటు రాజభటులు, అటు దోపిడీ దొంగలు తమను పీడిస్తూ ఉంటే తట్టుకోలేక పౌరులు నిత్యం హాహాకారాలు చేసేవారు. రాజ్యంలో నెలకొన్న ఈ దుస్థితి చూసి ఋషులు చలించిపోయారు. రాజు లేకపోతే రాజ్యాల్లో అరాచకం వస్తుందని ఈ వేణుణ్ణి రాజుని చేశాం. కానీ ఇతడి వలన ప్రజలకు రక్షణ రాలేదు సరికదా, వారిపై అత్యాచారాలు పెరుగుతున్నాయి, సామాన్యులు అల్లాడిపోతున్నారు. పాముకి పాలు పోసి పెంచినా అది పెంచేవాణ్ణి కాటువేయక మానదు. ఇదే విధంగా ధర్మం నిలబెడతాడని ఆశించి ఈ దుష్టుడికి పట్టాభిషేకం చేస్తే వీడు పరమ దుర్మార్గుడైపోయాడు. మనం వీడికి మంచి మాటలు చెప్పి ధర్మ మార్గాల్లో ప్రవర్తించేలా చేద్దాం. మన మాటలు వింటే సంతోషం, మన మాట వినకపోతే తపశక్తితో వీణ్ణి సంహరిద్దాం అనుకున్నారు. వారందరూ వేణుడి వద్దకు వెళ్ళారు. ఎన్నో మంచి మాటలు చెప్పారు. ధర్మ మార్గం అవలంబించమన్నారు. దేవతలకు, ప్రజలు చేసే పూజలకు ఆటంకం కలిగించవద్దని నచ్చజెప్పారు. వారి మాటలన్నీ వేణుడు ఓరిమిగా విన్నాడు. వారందరూ ఊరుకున్నాక వారిని హేళన చేశాడు. మీరందరూ జ్ఞానులని, మహాత్ములని, అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు. కానీ మీ మాటలు చూస్తే మీరు పరమ మూర్ఖులని స్పష్టమవుతోంది. అధర్మాన్ని ధర్మమని నాకు బోధిస్తున్నారు, అది అనుసరించమని సలహా ఇస్తున్నారు. దేవుడున్నాడని, అతడే అందరికీ ప్రభువు అని మీరు భ్రమపడుతున్నారు. నన్ను భ్రమ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తిండి పెడుతున్న నేనే మీకు ప్రభువుని, నేనే మీకు దేవుణ్ణి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలందరూ వరాలిస్తారని ఆశించి పూజలు చేస్తామంటున్నారు. ఆ దేవతలు కనిపించరు. వరాలిస్తారో ఎవ్వరో స్పష్టంగా తెలియదు. అయినా ఆ దేవతలందరూ రాజులోనే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. రాజు సర్వదేవతా స్వరూపుడు, ఎదురుగా ఉంటాడు, అడగ్గానే వరాలిస్తాడు. అటువంటి రాజునైన నన్ను కాదని వేరెవరికో పూజలు చేయిస్తామంటున్నా మీరు కృతజ్ఞులు. ప్రేమించి పోషిస్తున్న భర్త ఎదురుగా ఉన్న పరపురుషుడితో కులకడానికి పోయే కులటకి మీకు తేడా ఏముంది? మీరు నా ఔన్నత్యం చూసి సహించలేక మాట్లాడుతున్నారు. మీ బుద్ధులు మార్చుకోవాలి. నేను ప్రభువునని, నేనే దైవానని తెలుసుకోవాలి. తెలుసుకొని అందరికీ చెప్పాలి. అందుచేత నా పట్ల అసూయని మనసు నుంచి తొలగించండి. యజ్ఞాది కర్మల ద్వారా నన్నే ఆరాధించండి. నాకే నైవేద్యాలు పెట్టండి, కానుకలు సమర్పించండి. అన్ని వైదిక కర్మల్లోనూ అగ్రపూజకు అర్హుడైన యజ్ఞ పురుషుణ్ణి నేనే అన్నాడు. వేణుడు అలా ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉంటే ఋషులకు కోపం ఆగలేదు. వారు కోపించి హుంకారం చేయగానే వేణుడు మరణించాడు. ఋషులు తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. సునీధ మంత్ర ప్రభావంతోనూ మృతదేహాన్ని కాపాడే ప్రక్రియల ద్వారానూ తన కుమారుడి శరీరం పాడవకుండా కాపాడింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఋషులు కోపించి వేణుణ్ణి వధించారే కాని వారికి ఎవరితోనూ వైరం లేదు. మహాత్ముడైన అంగమహారాజు వంశం అంతమైపోవడం వారికిష్టం లేదు. ఆ పైన రాజపదవికి ఒక వారసుడు కావాలి. ఆ వారసుని ఇవ్వగల వేణుడు మరణించాడు. అయినా అతడి నుంచి ఈ వంశానికి వారసుడు రావాలి. అలా అనుకుని వారు రాజమందిరానికి వెళ్ళి సునీధ అనుమతి తీసుకున్నారు. వేనరాజు తొడని మదించారు. ఆ తొడ నుంచి ఒక పురుషుడు ఉద్భవించాడు. కాకిలా నల్లగా ఉన్నాడు వాడు. అతడు పెద్ద దవడలు, చప్పిడి ముక్కు, ఎర్రటి జుట్టు, ఎర్రటి కళ్ళతో ఉన్నాడు. అతడు తల దించుకుని, ఋషులారా, నేనిప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. ఆ ఋషులు అతన్ని నిషీద కూర్చో అన్నారు. అలా అతడు నిషాదుడయ్యాడు. అతడు వేణుడి భయంకరమైన పాపాలను స్వీకరించి పుట్టాడు. అతడు వంశీయులు నిర్దయులైన నిషాదులై అరణ్యాల్లో సంచరించేవారు. రాజ్యానికి రాజు కావాలి కనుక ఆ ఋషులు మరొకసారి ప్రయత్నించారు. ఈ పర్యాయం వేణుడు భుజాలను మదించారు. ఆ భుజాల నుంచి ఒక పురుషుడు, ఒక స్త్రీ పుట్టారు. వారిద్దరి దివ్య తేజస్సు చూసి
ఋషులు ఆనందించారు. ఇతడు లోకాలన్నిటినీ పాలించే విష్ణు భగవానుడి అంశ. ఈ పురుషుడు రాజులలో మొదటివాడవుతాడు. ఇతడి పేరు పృథువు. ఇతడి కీర్తి లోకమంతా విస్తరిస్తుంది. పరమపురుషుడైన విష్ణువుని ఎన్నడూ విడిచి ఉండని లక్ష్మీదేవి అంశ ఈ స్త్రీ. ఈమె పేరు అర్చి అని ఋషులు అనుకున్నారు. పృథువు అర్చి దంపతులవుతారని నిర్ణయించారు. పృథువు ఆవిర్భవించగానే బ్రహ్మాది దేవతలు అక్కడికొచ్చారు. బ్రహ్మ అతని కుడి చేతిలో విష్ణువు యొక్క చక్రం చిహ్నాన్ని చూశాడు. ఎవరి అరిచేతిలో ఇతర రేఖలు ఖండించకుండా చక్రం ఉంటుందో అతడు నిస్సంశయంగా విష్ణువి అంశే. అలాగే పృథువు పాదాలలో పద్మం గుర్తు చూశాడు. ఋషులు వెంటనే పృథువు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించారు. భూలోకంలో ఉన్న సమస్త ప్రాణులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, భూదేవి పృథువుకి కానుకలిచ్చారు. ఆ పట్టాభిషేక సమయంలో కుబేరుడు బంగారు సింహాసనం, వరుణుడు శ్వేతఛత్రం, వాయువు వింజామరుడు, ఇంద్రుడు అలసట గాని మరణం గాని లేని దివ్యాస్వాలు, విశ్వకర్మ సకల శుభలక్షణాలతో ఉన్న రథము ఇచ్చారు. విష్ణువు చక్రాన్ని, శివుడు ఖడ్గాన్ని, పార్వతీదేవి అభేద్యమైన డాలుని, అగ్ని ధనుస్సుని, సూర్యుడు బాణాలని ఇచ్చారు. మహర్షులు అమోఘమైన ఆశీస్సులు ఇచ్చారు. ఆ తర్వాత సూత, వంది మాగాదులు స్తోత్రం చేయడం ప్రారంభించారు. సూతుడు అంటే పురాణ కథలు తెలిసినవాడు. వంది అంటే తెలివిగా సమయానికి తగినట్లు మాట్లాడేవాడు. మాగధుడు అంటే రాజుగారి వంశవృక్షం తెలిసినవాడు. ఆ వంశంలో వారి గొప్పదనాన్ని పాటలుగా కట్టి స్తోత్రపాఠం చేసేవాడు. పృథువు వారిని ఆపాడు. సూత, వంది మాగాదులారా, నేను ఈ లోకంలోకి ఇప్పుడే వచ్చాను. నాకు పట్టాభిషేకం కేవలం ఒక క్షణం క్రితమే జరిగింది. ఇంకా నేనేమీ సాధించలేదు. ప్రజలకు నా వలన ఏ మేలు జరిగేందుకు కూడా సమయం లేదు. ఈ స్థితిలో నన్ను పొగడడం భావ్యం కాదు అన్నాడు. అయినా ఋషులు ప్రోత్సహించడంతో వారు భవిష్యత్తులో జరగబోయేవి కూడా చెప్పారు. భూదేవి గోవు రూపంలో వస్తే ఈ మహారాజు ఆమె నుండి సమస్త ఔషధులు అంటే చెట్లు, లతలు, పంటలు పితుకుతాడు. ప్రజల ఆకలి తీర్చేందుకు రాజ్యంలో వ్యవసాయం అభివృద్ధి చేస్తాడు. అందుకోసం ఎగుడు దిగుడుగా ఉన్న ఈ భూమిని చదును చేస్తాడు. 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు. సనత్కుమారుడు ఇతనికి ఆత్మజ్ఞానం ఉపదేశిస్తాడు అన్నాడు. ఈ విధంగా మైత్రేయుడు విదురుడికి పృథు చక్రవర్తి జననం, పట్టాభిషేకం గురించి చెప్పాడు. అప్పుడు విదురుడు, పుణ్యాత్ముడా, భూదేవి గోవు రూపం ఎందుకు ధరించింది? ఆ గోవును పితికేటప్పుడు దూడ ఉండాలి కదా. ఆ సమయంలో ఎవరు దూడగా అయ్యారు? ఏ పాత్రలోకి పాలు పితికారు? ఇంత విశాలమైన భూమిని పృథువు ఎలా చదును చేశాడు? 100 అశ్వమేధ యాగాలు చేయడానికి ప్రయత్నిస్తే ఇంద్రుడు ఆటంకాలు కలిగిస్తారు కదా. వాటన్నిటినీ పృథువు ఎలా అధిగమించాడు? సనత్కుమారుడి ఉపదేశమేమిటి? దానివలన పృథువు పొందిన ప్రయోజనమేమిటి అని అడిగాడు. విదురుడి ప్రశ్న విని అతడి ఆసక్తికి మైత్రేయుడు చాలా సంతోషించాడు. అతడి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఉపక్రమించాడు. విదుర, పృథువుకి రాజుగా పట్టాభిషేకం జరిగింది. వేడుకలు ముగిశాయి. ఆ వెనువెంటనే అనేక మంది ప్రజలు రాజుగారి దర్శనానికి వచ్చారు. వారు తినడానికి తిండి లేక కృషించిపోయి కడుపులు లోపలకు పోయి నడుస్తున్న ఎముకలు గోళ్లలా ఉన్నారు. వారు ఇలా విన్నపం చేశారు, రాజా, రాజ్యంలో ప్రజలకు ఆహారం లేదు. ఆపాల గోపాలం ఆకలితో మలమలా మాడిపోతున్నారు. మేము అన్నం తిని చాలా రోజులైంది. పరిస్థితి ఇలాగే ఉంటే రాజ్యంలో ఎవరు ఇక ఎక్కువ రోజులు బ్రతకరు. ప్రజలు కరువుతో మరణించేలోగా మాకు అన్నం పెట్టే మార్గం చూడు అన్నారు. పృథువు ఆలోచించాడు. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, అనావృష్టి లేదు, నదులు నిండుగా పారుతూనే ఉన్నాయి. అయినా పంటలు పండడం లేదు. అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్న భూమి ప్రజలకు ఇవ్వవలసిన పంటలు ఇవ్వడం లేదు. భూమిని శిక్షించి పంటలు ఇచ్చేలా చేయాలి అనుకున్నాడు. వెంటనే ధనుసు తీసుకుని భూమి దిశగా బాణం ఎక్కుపెట్టాడు. అది చూసి భూమి గోవు రూపం ధరించి పారిపోయింది. ఈ గోరూపమే ఎందుకంటే గోవుని ఎవరూ బాధించరు, వధించరు. పృథువు ఆ గోవుని వెంబడించాడు. 10 దిక్కుల్లోనూ పరిగెత్తిన తనని పృథువు నుంచి రక్షించగలవారు ఎవ్వరూ ఆమెకు కనబడలేదు. అప్పుడు ఆమె పరిగెత్తడం మాని వెనక్కి తిరిగి పృథువుకి ఎదురుగా నిలిచింది. రాజును చూస్తూ ఇలా అంది, రాజా, ధర్మం తెలిసిన వారు ఎవరు గోవును గాని స్త్రీని గాని హింసించరు, చంపరు. నేను గోరూపంలో ఉన్న స్త్రీని, భూదేవిని. నేనొక నౌక వంటి దానిని.
నౌక నిండా ప్రజలుండగా నౌకని బద్దలు కొడితే ఆ ప్రజలు ఏమైపోతారు? అలాగే ఈ లోకమంతా నా మీద నిలిచి ఉంది. నన్ను నరికితే ఈ లోకులంతా ఏమైపోతారో ఆలోచించావా? ఇంతకీ నన్నెందుకు హింసించి చంపాలనుకుంటున్నావు? అడిగింది భూదేవి. పృథువు ఆమెకు సమాధానం చెప్పాడు. భూదేవి, నిన్ను చంపడం తప్పు కాదు. 3 పూటల గడ్డి దాణ కడుపు నిండా తింటూ పాలివ్వడానికి నిరాకరించి ఆవుని శిక్షించడం ఏమాత్రం తప్పు కాదు. ప్రజలు నిన్ను పూజిస్తున్నారు. వారు చేసే యజ్ఞాలలో నీకు హవిర్భాగాలు ఇస్తున్నారు. అవి నువ్వు ఆనందంగా తీసుకుంటున్నావు. అయినా వారు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు అవసరమైన పంటలను ఇవ్వడం లేదు. ఇవి నా పంటలు, నా ఇష్టం అనే అవకాశం నీకు లేదు. ఈ పంటలు నువ్వు సృష్టించినవి కావు. వరి, గోధుమ వంటి విత్తనాలను పూర్వం ఎప్పుడో బ్రహ్మ ప్రజల కోసం సృష్టించాడు. ఆ పంటలు పండించుకుని ప్రజలు బ్రతుకుతున్నారు. ఇప్పుడు నువ్వు ప్రజల బ్రతకడానికి అవసరమైన విత్తనాలన్నిటినీ నీలో దాచేసుకున్నావు. పంటలు లేక ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇటువంటి క్రూరమైన పని చేసినందుకు నిన్ను వధించడం తప్పు కాదు అన్నాడు. అప్పుడు భూదేవి, రాజా, నువ్వు చెప్పినవన్నీ నాకు తెలిసినవే. నాకు మాత్రమే తెలిసినది, నీకు ఏమాత్రం తెలియనిది ఒక నిజం చెప్తాను. బ్రహ్మ సృష్టించిన పంటలని కాలక్రమంలో దుర్మార్గులు కాజేయడం ప్రారంభించారు. కష్టపడి పండించేవాడి కడుపు కొట్టి ఆ దుర్మార్గులు పంటలని కాజేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే ఈ దుర్మార్గులు ఇకపైన పంటలు పండించేందుకు విత్తనాలు కూడా మిగలనివ్వరు. అందుచేత నేను ఆ విత్తనాలను నాలోనే దాచుకున్నాను. చాలా కాలంగా భూమిలో ఉండిపోవడంతో వాటంతటవి పైకొచ్చి మొలకెత్తావు. నేనిప్పుడు గోవు రూపంలో ఉన్నాను. పంటలు పండించేందుకు విత్తనాలు కావాలంటే ఒక మహాత్ముడిని దూడగా మారి రమ్మను. నా నుంచి ఔషధులు పితికే యోగ్యుని వెతుకు. పితికిన పాలన పట్టేందుకు తగిన పాత్ర, దీనిని దోహన పాత్ర అంటారు, అది సంపాదించు. అప్పుడు నా నుంచి పాల రూపంలో ఔషధుల్ని పొందు. అంతేకాదు, భూమి మీద ప్రజల సంఖ్య పెరిగిపోతోంది. వారందరికీ సరిపడే ఆహారం కావాలంటే పంటలు పండే ప్రదేశం పెరగాలి. అందుకోసం ఎగుడు దిగుడుగా ఉన్న భూమిని చదును చెయ్యి. అప్పుడు వర్షాల వలన వచ్చిన నీరు సముద్రంలోకి పోకుండా భూమి మీద నిలుస్తుంది. పంటలు పండుతాయి. ప్రజల ఆకలి తీరుతుంది అంది. పృథువు ధనుర్బాణాలు పక్కన పెట్టాడు. స్వయంభూమనువుని ప్రార్థించి లేగదోడని చేశాడు. తానే స్వయంగా పితికేందుకు సిద్ధపడ్డాడు. విశాలమైన తన అరిచేతిని పాలపాత్రగా చేశాడు. భూమి నుంచి సమస్త ఔషధుల్ని పాల రూపంలో పితికాడు. అదే అవకాశంగా ఇతరులు కూడా ఎవరికి కావలసింది వారు భూమి నుంచి పిండారు. దేవతలు ఇంద్రుణ్ణి లేగదోడుగా చేసి బంగారు పాత్రలో అమృతాన్ని పితికారు. రాక్షసులు ప్రహ్లాదుని దోడుగా చేసి ఇనుప పాత్రలో మద్యం పితికారు. గంధర్వులు విశ్వావసువు అనే గంధర్వుణ్ణి దోడుగా చేసి స్వరమాధురిని పితికారు. పితృదేవతలు అర్యముణ్ణి దోడుగా చేసి కవ్యం అంటే పితృదేవతలు స్వీకరించేది పితికారు. ఇలా ఎవరికి వారు తమ జాతిలో ఒక ప్రముఖుడిని లేగదోడుగా చేసి తమకు కావలసింది భూమి నుంచి పిండుకున్నారు. భూదేవి ఔదర్యానికి ముగ్ధుడై పృథువు భూదేవిని తన పుత్రికగా స్వీకరించాడు. పుత్రికపై తండ్రి చూపే ప్రేమను ఆమెపై చూపించాడు. ఆ తర్వాత ఆ మహాబలశాలి భూమిని చదును చేయించాడు. పశుపాలన చేసేవారి కోసం కొన్ని, వ్యవసాయం చేసేవారి కోసం కొన్ని గ్రామాలు ప్రత్యేక సదుపాయాలతో రాజ్యమంతటా విస్తరింపజేశాడు. కొండలలోనూ అరణ్యాల్లోనూ జీవించే వారి కోసం గ్రామాలు ఏర్పరిచాడు. సముద్ర తీర ప్రాంతాల్లో పట్టణాలు నిర్మించాడు. కొన్ని జనావాసాలను ఒక సమూహంగా చేసి వాటి రక్షణ కోసం సైనిక శిబిరాలు నిర్మించాడు. ఈ విధంగా రాజ్యాన్ని అనేక రకాల గ్రామాలుగాను, పట్టణాలుగాను, పురాలుగాను, నగరాలుగాను విభజించాడు. అటువంటి అచంచల పరిపాలన వ్యవస్థని అంతకుముందు ఏ రాజు ఏర్పాటు చేయలేదు. ఆ విధంగా రాజ్యపాలనని వ్యవస్థీకరించిన రాజులలో పృథువు ప్రథముడయ్యాడు. అలా రాజ్యాన్ని సుభిక్షం చేశాక పృథు చక్రవర్తి 100 అశ్వమేధ యాగాలు చేయాలని సంకల్పించాడు. సరస్వతి నదీ తీరంలో ఉన్న పవిత్రమైన బ్రహ్మవర్తమనే ప్రదేశాన్ని అందుకు తగిన ప్రాంతంగా ఎన్నుకున్నాడు. పూర్వకాలంలో స్వయంభూమనువు కూడా అక్కడే అశ్వమేధ యాగం చేశాడు. అతడి యాగాలకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు స్వయంగా వచ్చారు. గంధర్వులు, అప్సరసలు అతడి గొప్పదనాన్ని పాటలుగా కట్టి పాడారు. ఆ చక్రవర్తి 99 యాగాలు విజయవంతంగా పూర్తి చేశాడు. 100వ యజ్ఞంతో ఒక చిక్కొస్తుంది. త్రిలోకాధిపతి అనేది ఒక పదవి. దానిని ఇంద్ర పదవి అంటారు. ఆ పదవి శాశ్వతమే గాని ఆ పదవిలో ఎవ్వరూ శాశ్వతం కాదు. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కరు ఇంద్రులవుతారు. అయితే మన్వంతరం పూర్తయ్యేలోగా
ఎవరైనా 100 అశ్వమేధ యాగాలు చేస్తే అంతవరకు ఇంద్రుడిగా ఉన్నవాడు ఆ పదవి నుంచి తప్పుకుంటాడు. 100 యాగాలు చేసిన వాడు ఆ పదవిలోకి వస్తాడు. అందుచేత ఎవరు ఇంద్రుడైతే అతడు తన పదవిని కాపాడుకునేందుకు మానవులలో ఎవరిని 100 అశ్వమేధాలు చెయ్యనివ్వడు. ఏవో ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాడు. పృథువు 100వ యాగం ప్రారంభించాడు. ఇంద్రుడు ఆ యాగాన్ని సహించలేకపోయాడు. అదృశ్యంగా వచ్చి యాగాశ్వాన్ని అపహరించాడు. వెంటనే పాకణ రూపం ధరించి అశ్వంతో ఆకాశ మార్గంలో అతి వేగంగా వెళ్ళిపోతున్నాడు. యోగులు, సన్యాసులు, స్వామివార్లు వేసుకుని ధార్మిక వేషం వేసుకుని అధర్మ కార్యాలు చేసేవాణ్ణి పాఖండు అంటారు. ఇంద్రుడు పరమ పవిత్రమూర్తిలా బవిరిగడ్డం, జటలు కట్టిన జుట్టు, శరీరమంతా విభూతి రేఖలు ఉన్న వేషంలోకి మారిపోయాడు. అలా పవిత్రమైన వేషం వేసుకుని పాపం చేస్తున్నాడు. యాగాశ్వాన్ని తీసుకుపోతున్నాడు. అది అత్రి మహర్షి కనిపెట్టాడు. ఇంద్రుని జయించి యాగాశ్వాన్ని తీసుకురమ్మని పృథువు కుమారుని ఆదేశించాడు. పృథువు కుమారుడు ఆయుధాలు ధరించి ఇంద్రుణ్ణి తరిమాడు. కానీ సమీపించి ఆయుధం ప్రయోగించబోతే ఇంద్రుడు రూపుదాల్చి వచ్చిన ధర్మదేవతలా ఉన్నాడు. అతని మీద ఆయుధం ప్రయోగించడానికి ఆ కుమారుడికి చేతులు రాలేదు. అది చూసి అత్రి మహర్షి, కుమారా, ఇతడి వేషం మార్చి నిన్ను భ్రమలో పడేస్తున్నాడు. ఇతడు ఇంద్రుడు, దేవతలలో అధముడు. ఇలా మారువేషంలో ఉన్నాడు. నీ తండ్రి యాగం చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సంకోచించకుండా ఇతన్ని వధించు అన్నాడు. తన మోసం పారదని గ్రహించిన ఇంద్రుడు మారువేషం వదిలి నిజ రూపంలోకి వచ్చి అశ్వాన్ని వదిలి పారిపోయాడు. పృథుపుత్రుడు యాగాశ్వాన్ని తీసుకొచ్చాడు. అతడు సాధించిన విజయాన్ని అభినందించి ఋషులు అతడికి విజితాశ్వుడు అని పేరు పెట్టారు. ఇంద్రుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి దట్టమైన చీకటి సృష్టించి అశ్వాన్ని అపహరించాడు. అతడి ప్రేరణతో విజితాశ్వుడు మళ్ళీ అశ్వాన్ని తీసుకొచ్చాడు. ఇంద్రుడు మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ విషయం చెప్తూ భాగవతంలో ఇలా అన్నారు. కొందరు మోసగాళ్ళు కాషాయ వస్త్రాలు, రంగురంగుల వస్త్రాలు ధరిస్తారు. నామాలు గాని విభూతి గాని పెట్టుకుంటారు. గడ్డాలు పెంచుతారు. జుట్టు జటలు కట్టుకుంటారు. లేకపోతే మొండనం చేయించుకుంటారు. తాము ధర్మాత్ములమని ఇతరులు భ్రమపడ్డానికి కావలసిన వేషభాషలన్నీ ఉపయోగిస్తారు. పవిత్రమూర్తిలా నటించి ప్రజల్ని ఆకర్షిస్తారు. కానీ వారి లోపల ఉండేవన్నీ పాపపు ఆలోచనలే. వీరిని పాఖండులు అంటారు. అవివేకులు వీరి మోసల్లో చిక్కుకుపోతారు. ఇంద్రుడు చేస్తున్నదంతా పృథువుకు తెలిసింది. అతడు కోపం పట్టలేక ఇంద్రుని వధిస్తానని బయలుదేరాడు. ఋత్వికులు అతన్ని ఆపారు. యజ్ఞదీక్షలో ఉన్న యజమాని యజ్ఞ పశువుని తప్ప దేనిని వధించకూడదు. నీకు ఇంద్రుడి మీద కోపం ఉంటే మేము మా మంత్రాల చేత అతన్ని అక్కడికి రప్పిస్తాం. మంత్రాల బలంతోనే అతన్ని అగ్నిలో హోమం చేస్తాం అన్నారు. ఆ ఋత్వికులు ఇంద్రుని ఆహ్వానిస్తూ మంత్రాలు చదివి హోమం చేయబోతుంటే అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఋత్వికులని హోమం చేయకుండా ఆపాడు. ఋత్వికులారా, ఇంద్రుడికి యజ్ఞుడు అనే పేరుంది. ఇంద్రుడు కూడా శ్రీహరి అంశే. ఇంద్రుడొక్కడే కాదు, మీరు యజ్ఞంలో ఆరాధించే దేవతలందరూ శ్రీహరికి ప్రియమైన వారే. వారందరూ ఆయన విరాట్ స్వరూపంలో భాగాలే. అటువంటి ఇంద్రుడిని వధించి యజ్ఞమేలా చేస్తారు? ఆ ప్రయత్నం ఆపండి. నాయనా పృథు, నువ్వు 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవిని పొందుతావు. ఆ పదవి నీకు అవసరమా? నీకు మోక్ష ధర్మాలు తెలుసు. నువ్వు శ్రీహరి అంశవి, కారణజన్ముడివి. నీ జన్మ కంటే ఇంద్ర పదవిలో విశేషమేముంది? నీ 100వ యజ్ఞానికి విఘ్నం కలిగించడానికి ఇంద్రుడు చెయ్యరాని పనులు చేశాడు. మనస్సు నిండా పాపపు ఆలోచనలు నింపుకొని పైకి పవిత్రమూర్తిలా వేషం వేసుకుని ఇతరుల్ని ఎలా మోసం చేయవచ్చో లోకానికి నేర్పాడు. తెలివిగా తేనెలుగుతూ మాట్లాడుతూ ప్రజలను ఎలా మోసం చేయవచ్చో చూపించాడు. ఇంద్రుడి నుంచి ఇవన్నీ నేర్చుకుని పాఖండులు ప్రజల్ని నమ్మిస్తున్నారు. ఇప్పటికే అమాయకులు ఆ పాపాత్ముల్ని అనుసరించి గొర్రెల మందల్లా ఎలా వెడుతున్నారో చూడండి. రాజా, నువ్వు వెంటనే ఈ యజ్ఞం ఆపి లోకక్షేమం కోసం ఇంద్రుడితో స్నేహం చేసుకో. లేకపోతే అతడు పాఖండులకి మరిన్ని కొత్త అవతారాలు చూపిస్తాడు. దాని వలన లోకానికి కీడు కలుగుతుంది. దంభమే ధర్మమనే భ్రాంతి ప్రబలుతుంది అన్నాడు. పృథువు వెంటనే తాను చేస్తున్న 100వ యజ్ఞం ఆపాడు. విష్ణువు ఇంద్రుడితో కలిసి పృథువుకి ప్రత్యక్షమయ్యాడు. రాజా, ఇంద్రుడు తాను చేసిన పనులు తలుచుకుని సిగ్గుపడుతున్నాడు. తనని క్షమించమని కోరుతున్నాడు. ఇతన్ని క్షమించు. రాజ్యపాలన రాజులకు వంశపారంపర్యంగా వస్తున్న అధికారం. ఈ అధికారం అనుభవించే రాజుకి ఒక పవిత్రమైన కర్తవ్యం కూడా ఉంది. ప్రజలు ఏ పంట పండించినా అందులో ఒక వంతు రాజుకు వస్తుంది.
దాని వలన అతడు ఈ లోకల్లో రాజభోగాలు అనుభవిస్తాడు. ప్రజలలో ఎవరు ఏ పుణ్యం చేసినా అందులో 6వ వంతు రాజుకు వస్తుంది. దాని వలన అతడు పైలోకాలలో సుఖం అనుభవిస్తాడు. ఇలా ఈ లోకంలోనూ పైలోకంలోనూ తనకు అన్ని సుఖాలు కలిగించే ప్రజల్ని రాజు రక్షించాలి. వారిని చులకనగా చూడకూడదు. ప్రజలలో కొందరు ఉత్తములు, కొందరు మధ్యములు, కొందరు అధములు ఉంటారు. రాజు అందరినీ సమానంగా ప్రేమించి రక్షించాలి. ఇటువంటి గుణాన్ని అలవర్చుకున్న రాజుకి నేను సులభంగా లభిస్తాను. ఏ గుణము లేకుండా కేవలం యజ్ఞాలు, పూజలు, తపస్సు చేస్తే నేను సంతోషించను. అటువంటి వారికి అందను అన్నాడు. పృథువుని ఏదైనా వరం కోరుకోమన్నాడు విష్ణువు. ఇంద్రుడు పృథువు పాదాల మీద పడి తనని క్షమించమన్నాడు. పృథువు దేవేంద్రుని ప్రేమగా కౌగిలించుకున్నాడు. వారి మధ్య శత్రుత్వ భావం పోయింది. పృథువు విష్ణువును చూస్తూ ఉండిపోయాడు. ఆ రూపం మనస్సులో ప్రతిష్ఠించుకుంటూ ఆనందాశ్రువులు రాలుస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకొని శ్రీహరిని స్తుతించాడు. దేవా, ఈ కళ్ళతో నీ దివ్య రూపాన్ని చూసే భాగ్యం కలిగాక ఇంతకంటే ఈ జన్మలో కోరదగింది ఏముంది? స్వర్గాది లోకాలలో మాత్రం ఇంతకంటే కోరదగింది ఏముంటుంది? ఈ భాగ్యం ముందు మోక్షం కూడా ఏ పాటిది? నాకు సదా నీపై భక్తి, నీ భక్తుల సాంగత్యము, నీ రూప గుణ విభావాలు విని అదృష్టం అనుగ్రహించు. అంతకంటే నేనేమీ కోరను అన్నాడు పృథువు. విష్ణువు, రాజా, నీకు నా యందు భక్తి కలుగ్గాక అని వరమిచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి సనక సనందనాది ఋషులు పృథువుని చూడడానికి వచ్చారు. సనత్కుమారుడు పృథువుకి ఆత్మతత్వం ఉపదేశించాడు. ఆ వైన్యుడు అంటే వేణుడి పుత్రుడైన పృథువు వయసు మళ్ళీ వార్ధక్యంలో ప్రవేశించే సమయంలో రాజ్యం కుమారుడికి ఇచ్చాడు. తపస్సు చేసుకునేందుకు భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మీభూతుడయ్యాడు. ఆయన భార్య అర్చి భర్తతో సహగమనం చేసింది. మహాత్మా విదుర ఒక్కొక్క కుమారుడు చేసిన పుణ్యకర్మల వలన గాని, అతడి భగవద్భక్తి వలన గాని నరకంలో ఉన్న అతడి తండ్రి పాపాలు నశించి స్వర్గానికి చేరతాడు. పృథు చక్రవర్తి యోగ్యత వలన అతడి తండ్రి వేణుడు నరకం నుంచి బయటపడి స్వర్గం చేరాడు. ఈ పృథు చరిత్ర చదివినా విన్నా ఇంకొకరికి వినిపించిన ఈ లోకల్లో సత్సంతానము, భోగభాగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయి. తర్వాత పృథు పొందిన ఉత్తమలోకాలు పొందుతారు. ఇప్పుడు నీకు పృథువంశంలో జన్మించిన మరికొందరు మహాత్ముల గురించి చెప్తాను, విను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. పృథు చక్రవర్తి మునిమనుమడి పేరు బర్హిషత్తు. ఆ బర్హిషత్తు వేదోక్తమైన యజ్ఞయాగాది కర్మలు చేయించడంలోనూ అష్టాంగ యోగంలోనూ నిష్ణాతుడు. అతడు లెక్కలేనన్ని యజ్ఞాలు చేశాడు. ఒక యజ్ఞం పూర్తవబోతోంది అనగానే మరొక యజ్ఞం ప్రారంభించేవాడు. యజ్ఞవాటికలోని దర్భలని కొసలు తూర్పు దిశలో ఉండేలా పరచాలి. బర్హిషత్తు అలా యజ్ఞాలు చేస్తూ దర్భలు పరుస్తూ ఉండేసరికి కొంతకాలానికి భూమండలమంతా అతడు పరిచిన ప్రాచీనాగ్రాలైన బర్హిసులతో అంటే దర్భలతో నిండిపోయింది. ఆ అపూర్వమైన దృశ్యం చూసి అందరూ ఆ రాజుని ప్రాచీన బర్హి అని పిలిచేవారు. సముద్రుడి కూతురైన శతధృతిని వివాహం చేసుకోమని బ్రహ్మదేవుడు ప్రాచీన బర్హికి చెప్పాడు. రాజు ఆ కన్యని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 10 మంది కుమారులు కలిగారు. ఆ 10 మంది ఒకే లక్షణాలు కలిగి ఉండేవారు. వీరందరికీ ప్రచేతసులు అని పేరు. మీరు వివాహం చేసుకుని మీ వంశం వృద్ధి చేయండి అని రాజు ప్రచేతసుల్ని ఆదేశించాడు. వారు ముందుగా ఈశ్వరానుగ్రహం పొంది తరువాత వివాహం చేసుకోవాలనుకున్నారు. వెంటనే తపస్సు చేయడానికి బయలుదేరారు. విదుర, అలా బయలుదేరిన ప్రచేతసులు ఏమయ్యారో తర్వాత చెప్తాను. ప్రాచీన బర్హి అనబడుతున్న బర్హిషత్తు నిత్యం యజ్ఞకర్మలలో తలమునకలే ఉన్నాడు. ఒకరోజు అతడి వద్దకు నారదుడు వచ్చాడు. రాజు దినచర్య గమనించాడు. అతడితో ఇలా అన్నాడు, రాజా, నువ్వు గొప్ప శ్రేయస్సు కోరి ఈ యజ్ఞకర్మలు చేస్తున్నావు. అసలు శ్రేయస్సు అంటే ఏమిటో నీకు తెలుసా? పండితులు, పెద్దలు శ్రేయస్సు గురించి చెప్పిన మాట నీకు చెప్తాను. దుఃఖం తొలగిపోవడం, సుఖం కలగడం అనే 2 స్థితులు ఒకేసారి కలగడాన్ని శ్రేయస్సు అంటారు. నువ్వు ప్రయాణిస్తున్న కర్మ మార్గంలో అంటే వరుసగా నువ్వు చేస్తున్న ఈ యజ్ఞాల వలన ఆ శ్రేయస్సు నీకు దక్కదు. అప్పుడు రాజు సమాధానం చెప్పాడు, మహాత్మా, నా బుద్ధి కేవలం కర్మల మీదనే లగ్నమై ఉంది.
రాత్రి పగలు ఈ వైదిక కర్మల గురించి ఆలోచించడం, వాటిని వేదోక్తంగా ఆచరించడంలో పడి నేను మోక్షం గురించి కానీ, జ్ఞానం గురించి కానీ, భక్తి గురించి కానీ ఏమీ తెలుసుకోలేదు. వేదల్లో ఈ కర్మలు చెయ్యమని చెప్పారు. అందుచేత నేను ఈ కర్మలే పరమ పురుషార్థం అనుకుంటున్నాను. ఇదే మానవజాతి పరమార్థం అని అనుకుంటున్నాను. నా భావం తప్పైతే నాకు నిర్మలమైన జ్ఞానాన్ని ఉపదేశించు, ఈ కర్మల నుంచి విముక్తిని చెయ్యి అన్నాడు. నారదుడు ప్రాచీన బర్హికి ఇలా వివరించాడు. ప్రజాపతి, నువ్వు యజ్ఞంలో అనేక పశువుల్ని హింసించి వధించావు. వాటిని ఒక్కసారి గుర్తు చేసుకో. ఎన్ని పశువుల్ని వధించావో, ఎలా వధించావో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఆ పశువులు పైలోకాలలో ఉన్నాయి. వాటికి ఇనుప కొమ్ములు వచ్చాయి. అవి నువ్వు నిర్దయగా పెట్టిన హింసని, వధని సదా గుర్తు చేసుకుంటూ నీ మీద కోపంతో పగబట్టి నీకోసం కాచుకుని ఉన్నాయి. నీ మరణం కోసం ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఈ శరీరాన్ని వదిలేయగానే నిన్ను తమ కొమ్ములతో చీల్చి చెండాడతాయి. అందువలన కర్మ వలన కేవలం శ్రేయస్సే కలుగుతుందని చెప్పలేం. ఈ సందర్భంలో నీకు అతి ప్రాచీనమైన పురంజనుడి వృత్తాంతం చెప్తాను అని పురంజనుడి గురించి చెప్పడం ప్రారంభించాడు నారదుడు. పూర్వం పురంజనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడికి అవిజ్ఞాతుడు అనే స్నేహితుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ పురంజనుడితో కలిసి ఉంటాడు. పురంజనుడి మనసు కోరికల పుట్ట. తన కోరికలు తీర్చుకునేందుకు అనువైన నివాస స్థలం కోసం అనేక గ్రామాలు వెతికాడు. అనేక నగరాలు చూశాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా మిత్రుడు అవిజ్ఞాతుడు అతడి వెంటే ఉన్నాడు. ఎంత వెతికినా రాజుకి తన కోరికలు తీర్చుకునేందుకు వీలైన స్థానం కనబడలేదు. హిమాలయాలకి దక్షిణాన ఉన్న కొండచెరలి మీద ఒక నగరం ఉంది. ఒకనాడు పురంజనుడు ఆ నగరం చేరాడు. ఆ నగరం అత్యంత వైభవంగా ఉంది. అక్కడ ప్రతి ఇంటి మీద బంగారం, వెండి, ఇనుములతో చేసిన శిఖరాలు ఉన్నాయి. ఇళ్లలో గచ్చుల మీద ఇంద్రనీలాలు, స్ఫటికలు, వైఢూర్యాలు, ముత్యాలు, పచ్చలు, కెంపులు అతికించి ఉన్నాయి. అందమైన భవనాలతోనూ, ఉద్యానవనాలతోనూ, సరస్సులతోనూ ఉన్న ఆ నగరం సమస్త భోగాలకి అనువైందని చూడగానే తెలిసిపోయింది. రాజు ఊరు బయట ఉన్న ఒక ఉద్యానవనంలో తిరుగుతున్నాడు. అంతలో అతడికి ఓ అందమైన యువతి కనబడింది. ఆమె వెనక 10 మంది సేవకులున్నారు. వారిలో ఒక్కొక్క సేవకుడికి పరిచర్యలు చేయడానికి 100 మంది యువతులు ఉన్నారు. ఒక 5 తలల సర్పం ఆ యువతిని రక్షిస్తూ ఆమె వెనకే వస్తోంది. ఆ యువతి రాజుని క్రీగంట చూస్తుంది. ఆమె చూపు తగలగానే రాజు మన్మధుడికి వశమైపోయాడు. ఆమెను సమీపించి తీయని మాటలతో పలకరించాడు. సుందరి, పద్మపత్రాల వంటి నేత్రాలతో చూడముచ్చటగా ఉన్నావు. నువ్వెవరివి? ఎవరికి చెందినదానవు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ వెనక ఉన్న ఆ సేవకులెవరు? ఆ పరిచారకులెవరు? ఈ పాము ఏమిటి? నువ్వు మానవకాంతలా లేవు. నువ్వు దివి నుంచి దిగివచ్చిన దేవతవా? శివుణ్ణి వెతుకుతూ వచ్చిన పార్వతీదేవివా? విష్ణువుని వెతుకుతున్న లక్ష్మీదేవివా? నీ పూర్వ సౌందర్యం చూసి నువ్వు దేవతా స్త్రీవి అనుకున్నాను. కానీ నీ పాదాలు నేలకు తగులుతున్నాయి. అందుచేత నువ్వు దేవతా స్త్రీవి కాదు. నేను గొప్ప వీరుణ్ణి. నిన్ను చూడగానే నీ అందానికి దాసుణ్ణైపోయాను. నువ్వు నాతో కలిస్తే లక్ష్మీదేవి విష్ణువుతో కలిసినట్లుంటుంది. మనం ఈ నగరం పాలించవచ్చు అన్నాడు. ఆ యువతి పేరు పురంజని. ఆమె నవ్వుతూ సమాధానంగా ఇలా చెప్పింది. పురుషశ్రేష్ఠ, నేనెవరిని, ఎవరి కుమార్తెని, ఏ గోత్రానికి చెందిన దానిని, ఇవేవి నాకు తెలియదు. అలాగే నా పరివారానికి కూడా తమ గురించి ఏమీ తెలియదు. ఈ నగరం ఎవరిదో, ఎవరు నిర్మించారో, ఇంతకుముందు ఇందులో ఎవరున్నారో కూడా తెలియదు. ఈ నగరం బాగుందని మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నామని మాత్రమే తెలుసు. ఈ పురుషులు నాకు మిత్రులు, నన్ను సేవిస్తారు. ఈ స్త్రీలు నా చెలికెత్తెలు. ఈ సర్పం పేరు ప్రజాగరం. నేను నిద్రిస్తున్నప్పుడు ఇది నన్ను రక్షిస్తుంది. నా అదృష్టం వలన నువ్వు ఇక్కడికి వచ్చావు. నా నుంచి కామోపభోగాలు కోరుతున్నావని తెలుస్తోంది. నేను, నా బంధువులు నీ కోరికలన్నీ తీరుస్తాం. నీకు ఏ లోటు రానివ్వం. నేను సమకూర్చే భోగాలు అనుభవించు. ఈ నగరానికి 9 ద్వారాలున్నాయి, 3 ప్రాకారాలు ఉన్నాయి. నువ్వు ఈ నగరానికి అధిపతిగా ఉండు. 100 సంవత్సరాలు ఈ నగరాన్ని పరిపాలించు. ఏ స్త్రీ అయినా నీ వంటి వాడినే భర్తగా కోరుకుంటుంది. నీకు భార్యను ప్రేమించడం తెలుసు. యుక్తాయుక్త వివేకముంది. కేవలం ఈ లోకల్లో భోగాల గురించే కాకుండా పైలోకాలలో సుఖంగా ఉండడానికి చేయవలసిన పుణ్యకర్మల గురించి కూడా ఆలోచిస్తావు. ఇటువంటి నిన్ను కాదని ఇతరుని కోరే అవివేకైన స్త్రీ ఎవరుంటుంది?
గృహస్థ జీవితం చాలా గొప్పది. మానవులకు సహజంగా కలిగే కోరికల్ని గృహస్థులు బలవంతంగా అణుచుకోనక్కర్లేదు. వారికి ఆ కోరికలు ధర్మంగా తీరుతాయి. అవే కోరికలు నైష్టిక బ్రహ్మచారుడికి, యోగులకి కూడా కలుగుతాయి. ఆ కోరికలు తీర్చుకోకుండా నిగ్రహించుకునేందుకు వారు నానా తంటాలు పడుతూ ఉంటారు. వారు గడిపే జీవితాల కంటే గృహస్థ జీవితమే మేలు కదా. అంతేకాదు, గృహస్థాశ్రమం దేవతలకి, పితృదేవతలకి, సాటి మానవులకి ఆశ్రయం అవుతుంది. నిన్ను చూడగానే నువ్వెవరో తెలిసిపోయింది. నీ వంటి వాడిని నా వంటి సుందరి వరించకుండా ఎలా ఉంటుంది అంది. వారిద్దరూ పరస్పరం ప్రేమతో జీవించాలని ప్రతిజ్ఞలు చేసుకుని ఒకటయ్యారు. తర్వాత నగరంలో ప్రవేశించారు. మిత్రుడు అవిజ్ఞాతుడు రాజుకి దూరమయ్యాడు. రాజు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే నగరానికి ఉన్న 9 ద్వారాల్లో ఏదో ఒక ద్వారం నుంచే వెళ్ళాలి. ఏ ద్వారం దాటాలన్నా అక్కడ ఒక అనుచరుడు ఉంటాడు. అతడితో కలిసే ఆ ద్వారం దాటాలి. ఒక్కొక్క ద్వారం దాటితే ఒక దేశం వస్తుంది. రాజు ఆ అనుచరుడితో కలిసి ఆ దేశాల్లో సంచరించవచ్చు. రాజు అంతఃపురంలోకి వెడితే విఘాచీనుడు అనే సేవకుడితో కలిసే వెళ్ళాలి. ఆ సేవకుడు పక్కన ఉంటే రాజుకి భార్యపై పట్టలేని వ్యామోహం, బిడ్డల మీద పిచ్చి ప్రేమ కలుగుతాయి. ఆ నగరంలో నిర్వాక్కు, పేసస్మృతుడు అనే 2 గుడ్డివాళ్ళు ఉన్నారు. రాజు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక గుడ్డివాడు దారి చూపిస్తాడు. ఆ రాజు ఏమి చేయాలన్నా 2వ గుడ్డివాడు ఆ పని అందుకుంటాడు. రాజు విషయలోరుడై భార్యకు పూర్తిగా లొంగిపోయాడు. ఆమె తింటే ఇతడు తింటాడు, ఆమె తాగితే ఇతడు తాగుతాడు. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఆమె నవ్వితే అతడు నవ్వుతాడు, ఆమె ఏడిస్తే ఇతడు ఏడుస్తాడు, ఆమె పాడితే ఇతడు పాడతాడు, ఆమె ఆడితే ఇతడు ఆడేవాడు. రాజుకి మనస్సు వశం తప్పింది. తానెవరో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు. తన స్వంత ఆలోచనలకి స్వస్తి చెప్పాడు. ఆమె పట్ల మోహంతో తనకి ఇష్టమున్నా లేకపోయినా పెంపుడు కోతిలా ఆమె ఆడినట్లు ఆడాడు. ఆమె అతడి జీవితానికి పరమ పురుషార్థమైపోయింది. ఆమె అలిగితే ఆమె పాదాలు పట్టుకుని బ్రతిమాలి ఆమె తనని చేరేలా చేసుకుని జీవిత లక్ష్యం నెరవేరింది అనుకునేవాడు. అలా కామోపభోగమే జీవిత పరమార్థమై అతడు పరవశిస్తూ ఉండగా యవ్వనం కనుమూసి తెరిచేలోగా గడిచిపోయినట్లు గడిచిపోయింది. ఆ దంపతులకు 11 మంది కుమారులు, 100 మంది కుమార్తెలు కలిగారు. వారందరికీ యోగ్యులతో వివాహం చేశాడు. పొరుంజనుడి వంశం బాగా వృద్ధయింది. బర్హిషత్తు మహారాజా ఆ పొరుంజనుడు కూడా నీలాగే అనేక యజ్ఞాలు చేశాడు. కాలక్రమంలో పొరుంజనుడు వృద్ధుడైపోయాడు. అతడికి అత్యంత ప్రియమైన విషయ సుఖాలు అనుభవించడానికి శరీరం సహకరించడం లేదు. అతడిదే కాదు, అతడి భార్యది అదే స్థితి. వీరు ఆ స్థితిలో ఉండగా చండవేగుడు అనే గంధర్వుడు పొరుంజనుడి పురం మీద దాడి చేశాడు. ఆ గంధర్వుడి వద్ద 360 మంది పురుషులు, అంతే సంఖ్యలో స్త్రీలు సైనికులుగా ఉన్నారు. ఆ స్త్రీలు కొంతకాలం తెల్లగా ఉంటారు, కొంతకాలం నల్లగా ఉంటారు. వారు సంపన్నంగా ఉండిన పొరుంజ నగరం మీద పడి ఆ నగరాన్ని కొల్లగొట్టడం మొదలుపెట్టారు. వారిలో పురుషులు పగటివేళ, స్త్రీలు రాత్రివేళ విజృంభించేవారు. నగరాన్ని రక్షించే ప్రయత్నంలో ప్రజాగరుడు అనే సర్పం ఒంటరిగా ఆ సైన్యంతో యుద్ధం చేసి అలసిపోయింది. ఆ యుద్ధం పూర్తవుగానే కారుడు కుమార్తె జర యవన దేశపు రాజుకి సోదరుడైన ప్రజ్వరుడితో కలిసి యవన సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆ నగరం మీద దాడి చేసింది. పొరుంజనుడు ఆమెకు వశమయ్యాడు. ఈ యుద్ధాలు తట్టుకోలేక అంతవరకు నగరాన్ని రక్షించిన ప్రజాగరమనే సర్పం నగరం వదిలి వెళ్ళిపోయింది. యవనులు పొరుంజుని పట్టుకున్నారు, పశువును బంధించినట్లు బంధించారు. ఇన్ని బాధలు పడుతున్న రాజు తన భార్య ఏమైందో, అందమైన తన సౌధం ఏమైందో, తన పిల్లలు మనవలు ఏమయ్యారో అని మాత్రమే చింతించాడు. అందరినీ తలుచుకున్నప్పుడు తప్ప పూర్వం తనకు మేలు చేసిన మిత్రుడు అవిజ్ఞాతుడిని తలుచుకోలేదు. పొరుంజనుడు పూర్వం యజ్ఞంలో వధించిన పశువులు తమను హింసించి వధించిన గుర్తు చేసుకుని అతని మీద కసితో దారిలో గొడ్డళ్లతో కాచుకుని ఉన్నాయి. ఆ పశువులు అతన్ని గొడ్డళ్లతో నరికి వధించాయి. ఇది పైకి అందంగా కనిపించే కథ, కానీ దీనిలో విశేషమైన అంతరార్థం ఉంది. విష్ణు సహస్రనామాలలో అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ అని చెప్పి భగవంతుణ్ణి అవిజ్ఞాతుడు అంటారని మనకి ఉపదేశించారు. ఆయన గురించి ఎవరికి పూర్తిగా తెలియదు కనుక ఆయన అవిజ్ఞాతుడు. ఆ భగవంతుడే జీవుడికి మిత్రుడు. ఆ జీవుడు తనకొక శరీరం కోసం వెతుకుతున్నాడు. అనేక శరీరాలు దాల్చాడు, జన్మలెత్తాడు. అతనికి ఒక్కొక్క కారణం వలన ఒక్కొక్క జన్మలో వచ్చిన శరీరం నచ్చలేదు. శబ్ద, స్పర్శ, రస,
రూపగంధాలన్నిటితోనూ పూర్తిగా ఆనందానుభవం పొందడానికి అనువైనది మానవ శరీరం ఒక్కటే. అతనికి అది ఇప్పటికి లభించింది. శరీరమే పురం. పురాన్ని జనింపజేసేవాడు అంటే శరీరాన్ని పొందేవాడు పురంజనుడు. ఈ కథకి అతడు నాయకుడు. ఈ కథలో బుద్ధి నాయిక. ఈమె ప్రకృతి. ప్రకృతితో సంబంధం లేని పురుషుడు ఉండడు. పురుషుడి నుంచి వేరై ప్రకృతి ఉండదు. వీరిద్దరూ కలవాలన్నది దైవ నిర్ణయం. వీరిద్దరిని ప్రేయసి ప్రియులుగా వర్ణించారు. ఇంద్రియాలతో భోగాలు అనుభవిస్తూ అదే ఆనందమని జీవించడాన్ని ప్రవృత్తి ధర్మం అంటారు. పరమాత్మ యందే ఆనందం పొందుతూ జీవించడం నివృత్తి ధర్మం. మానవుడి బుద్ధి ప్రవృత్తి ధర్మంతో జీవించడాన్నే కోరుకుంటుంది. నివృత్తి ధర్మం పట్ల విముఖంగా ఉంటుంది. పురంజనుడు ఉద్యానవనంలో పురంజనిని చూశాడు. ఆమె తనకి కావాలనుకున్నాడు. అతడు ప్రవృత్తి ధర్మంలో ఉన్నాడు కనుక బుద్ధి అతడితో జీవితం పంచుకుంటానంది. వెంటనే పురంజనుడి కథ నుంచి అవిజ్ఞాతుడు తొలగిపోయాడు. ఆ యువతి వెంట ఉన్న 10 మంది సేవకులు బుద్ధిని అనుసరించి ప్రవర్తించే 10 ఇంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు. నోరు, కాలు, చెయ్యి, మూత్రద్వారం, మలద్వారం ఇవి కర్మేంద్రియాలు. మొత్తం 10 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు చేసే పనులు అన్నీ నేను వర్ణించలేం. ఈ ఇంద్రియ వృత్తులే వీటిని అనుసరించి వచ్చే వందలాది పరిచారకులు. ఆమెను రక్షిస్తున్న సర్పమే ప్రాణం. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే పంచప్రాణాలే ఆ సర్పం 5 పడగలు. 10 ఇంద్రియాల వలన మనసు వలన కలిగే వికారాలకి పుత్రుల్ని సంకేతంగా చెప్పారు. ఒక్కొక్క ఇంద్రియ వికారాన్ని 100 విధాలుగా భావించి పురంజనుడికి ఇంద్రియ పరిణామాలు బుద్ధి వికారానికి దారితీస్తాయి. జీవుడికి కీర్తి గాని అపకీర్తి గాని బుద్ధి వికారం వలనే కలుగుతాయి. గృహస్థుకి కీర్తి గాని అపకీర్తి గాని పుత్రికల వలనే కలుగుతాయి. అందుచేత ఒక్కొక్క ఇంద్రియానికి 10 చొప్పున అతడికి 110 మంది పుత్రికలు ఉన్నారు అన్నారు. చండవేగుడు కాలం. కాలానికి కొలత వత్సరం. వత్సరాల్లో 360 రోజులుంటాయి. చండవేగుడికి 360 మంది పురుషులు, 360 మంది స్త్రీలు సైన్యంగా ఉన్నారు. పురుషులు పగలు, స్త్రీలు రాత్రి. ఒక పురుషుడికి ఒక స్త్రీతో జత ఉంటుంది. వారిద్దరి జంట ఒకరోజు అవుతుంది. శుక్లపక్షంలో స్త్రీలు తెల్లగా ఉంటారు, కృష్ణపక్షంలో నల్లగా ఉంటారు. ఈ 720 మందితో పోరాడుతూ కాలక్రమంలో పురంజనుడు అలసిపోయాడు. ఈలోగా కాలకన్య అయిన జర, వృద్ధాప్యం అతన్ని తన వశం చేసుకుంది. మానవుడికి వృద్ధాప్యంలో కలిగే భయమే యవనరాజు. అతడి తమ్ముడు ప్రజర్వుడు అంటే వ్యాధులు బాధలు. అప్పటికే జరవశంలో చిక్కిన పురంజనుడిని భయము, ప్రజవారుడు బంధించి లాక్కుపోయారు. ప్రాణమనే సర్పం అంతవరకు ఇతన్ని రక్షిస్తోంది. అది అలసిపోయి ఇతన్ని వదిలేసింది. ఇలా ప్రారంభించి గహనమైన అంతరార్థాలతో ఈ కథని వివరించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. పురంజనుడు చనిపోతూ కూడా భార్యని తలుచుకుని దుఃఖించాడు. ఆ దుఃఖానుభవం పూర్తి కాగానే స్త్రీని తలుచుకుంటూ మరణించినందుకు అతడు విదర్భ దేశపు రాజుకి పుత్రికగా పుట్టాడు. తండ్రి నుంచి ఆమెకు వైదర్భి అనే పేరొచ్చింది. ఆమెకి యుక్త వయసు వచ్చాక దక్షిణ దేశానికి చెందిన పాండ్యరాజు మలయధ్వజుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారు అన్యోన్య అనురాగంతో జీవించారు. వయసు మీద పడుతుంటే అతడు రాజ్యం కుమారులకు పంచి ఇచ్చి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు. వైదర్భి అతన్ని అనుసరించింది. అతడు ప్రాణాయామ ప్రత్యాహారాలు చేసి మనస్సుని శ్రీహరి మీద లగ్నం చేసి సమస్త దోషాల నుంచి విముక్తుడయ్యాడు. నియమ పాలన చేస్తూ భర్తను అనుసరించిన వైదర్భి కూడా మానసికంగా పరిశుద్ధురాలైంది. మలయధ్వజుడు శ్రీహరిని ధ్యానిస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టాడు. వైదర్భి దుఃఖిస్తూ పతికి చితి చేర్చి సహగమనానికి సిద్ధమైంది. అంతలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు చాలాసేపు వైదర్భిని ఓదార్చాడు. ఆమె కొంత తేరుకున్నాక ఇలా అన్నాడు, మిత్రమా, నువ్వెవరవో నీకు తెలుసా? ఈ చితి మీద ఉన్నవాడెవడో తెలుసా? ఇంతకుముందు జన్మలో నువ్వెవరవో నీకు తెలుసా? నేనెవరనో తెలుసా? పూర్వజన్మలో నేను నీకు మిత్రుణ్ణి. నా పేరు అవిజ్ఞతుడు. నువ్వు నన్ను వదిలి బుద్ధికి వశమై ఇంద్రియలోలుడు అయ్యావు. నన్ను దూరం చేసుకున్నావు. నువ్వు ఈ జన్మలో స్త్రీవి కాదు. ఈ మలయధ్వజుడు నీ భర్త కాదు. ఇంతకుముందు జన్మలో నిన్ను పురంజనుడు అన్నారు.
కానీ నువ్వు పురంజనుడివి కాదు. మనమిద్దరము హంసలము. అదే మన నిజస్వరూపమని తెలుసుకో. ఇది తెలియక సామాన్యులు నేను వేరు తాము వేరు అనుకుంటారు. సమిష్టిలో విశ్వమతంలోనూ ఈశ్వరుడిగా ఉన్న నేనే వ్యష్టి ఉపాధిలో ప్రతి జీవిలోనూ జీవుడిగా ఉన్నాను. మిత్రుడా, ఇంతకు ముందు జన్మలో నువ్వొక నివాస స్థానం చేశావు. దాన్ని ఒక స్త్రీ నిర్మించింది. అది కనపడగానే నన్ను వదిలేశావు. నువ్వు చూసిన నివాస స్థానం గుర్తు చేస్తాను. అందులో 5 ఉద్యానవనాలున్నాయి, 9 ద్వారాలున్నాయి, 1 కాపలవాడు, 3 ప్రాకారాలు, 5 బజార్లు, 6 వర్తకులు ఉండేవారు. ఆ స్థానాన్ని 5 ద్రవ్యాలతో నిర్మించారు. దానికి యజమానురాలు ఒక స్త్రీ. ఆ నివాస స్థలంలో ఉన్న అంతరార్థం చెప్తాను. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలనేవి 5 ఉద్యానవనాలు. ఇవి ఇంద్రియాలచే అనుభవించబడేవి. వీటిని పంచతన్మాత్రలు అంటారు. శరీరంలోని 9 రంధ్రాలే ద్వారాలు. అగ్ని, నీరు, పృథివీ అనేవి 3 ప్రాకారాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు అనే 6 ఇంద్రియాలు వివిధ విషయాలను పోగు చేసి వినియోగించే వర్తకులు. 5 కర్మేంద్రియాలే బజార్లు. ఈ నివాస స్థానం పంచభూతాలతో నిర్మించబడింది. ఆ స్థానంలో ప్రవేశించి నువ్వు బుద్ధి అనే యువతితో చేరిపోయావు. నన్ను వదిలేశావు. అలా శరీరమే శాశ్వతమని, దానితో పొందే సుఖమే పరమార్థమని భ్రాంతిలో పడ్డావు. నాకు దూరమయ్యావు అని ప్రారంభించి పురంజనపురం గురించి విశేషార్థాలు, వాటిలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు చెప్పాడు. ఇలా అవిజ్ఞాతుడు తత్వబోధ చేశాక మానస సరోవరంలో ఉండే హంస, జీవుడు పరమహంసచే ఈశ్వరుడిచే మేలుకొల్పబడి తానెవరో తెలుసుకున్నాడు. బర్హిషత్తు ప్రజాపతి, ఈ ఆత్మతత్వాన్ని నీకు ఒక కల్పిత కథ ఆధారంగా చెప్తాను. దీనిని నేరుగానే చెప్పవచ్చు కదా అంటావేమో. ఇలాగే ఎందుకు చెప్తానంటే, జగన్నాథుడైన శ్రీహరికి పరోక్ష కథలంటేనే ఇష్టం అని నారదుడు ప్రాచీన బర్హికి పురంజనోపాఖ్యానం చెప్పాడు. పూజ్యుడా, నువ్వు చెప్పిన కథ అర్థమైంది. కానీ అందులో ఉన్నదని నువ్వు సూచిస్తున్న అంతరార్థం నాకు తెలియలేదు. నేను కేవలం వేదాన్ని నమ్మాను. అందులో చెప్పిన కర్మలు చేస్తున్నాను. నువ్వు చెప్పిన జ్ఞానం గురించి నాకు తెలియదు. అదేదో కొంచెం వివరంగా చెప్పు అన్నాడు ప్రాచీన బర్హి. నారదుడు పురంజనుడి కథలో ఉన్న గహనమైన వేదాంతాన్ని మరింత విపులంగా చెప్పాడు. ఆ విధంగా జ్ఞానోపదేశం చేసి ఇలా అన్నాడు. నాయన, జ్ఞానం, వైరాగ్యం భక్తి నుంచే వస్తాయి. నిత్యం వాసుదేవుడి కథల్ని వింటూ మననం చేస్తూ గానం చేస్తూ ఉంటే భక్తి అలవడుతుంది. దానిని భక్తి యోగం అంటారు. వేద వాంగ్మయం విస్తారమైంది. దాని తాత్పర్యం సరిగా తెలియని వారు దాని గురించి వక్రీకరించి చెప్తారు. కోరికలు తీర్చడానికి చేసే పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, వీటినే వేదం చెప్తుందని తాము భ్రమపడతారు. ఇతరులకు భ్రమ కలిగిస్తారు. ఇవే పురుషార్థం అంటారు. వివరంగా వర్ణించిన వ్రత విధానాలు, విస్తారంగా చెప్పే వీటి ఫలశ్రుతులు అజ్ఞానుల మనస్సులను ఇట్టి ఆకర్షిస్తాయి. అయితే ఇవేవి మనస్సులో ఉండే మాలిన్యాన్ని తొలగించలేవు. పరమాత్మకి సన్నిహితుల్ని చెయ్యలేవు. ఏ కోరికలు లేకుండా పరమాత్మని ప్రేమించగలిగిన వాడు, రోజులో కొంత భాగమైన మనస్సుని శ్రీహరి మీద లగ్నం చేయగలిగిన వాడు, శ్రీహరి గాథలు వినేవాడు, కీర్తించేవాడు, నలుగురితో చర్చించి ఆనందించేవాడు క్రమంగా మనోమాలిన్యాల నుంచి విముక్తులవుతారు. శ్రీహరికి సన్నిహితులవుతారు. నువ్వు చేసిన యజ్ఞాలలో పరిచిన దర్భలు భూమినంతటినీ కప్పేశాయి. ఆ యజ్ఞాల పేరుతో అనేక పశువుల్ని హింసించి వధించావు. వైదిక కర్మలు ఘనంగా చేశాననుకుంటున్నావు. ఉత్తమోత్తమమైన కర్మ ఏమిటో తెలుసుకోలేకపోతున్నావు. ఏ పని చేస్తే శ్రీహరి సంతోషిస్తాడో అదే సత్కర్మ. శ్రీహరి మీద మనసు లగ్నమయ్యేలా చేయడం నేర్పే విద్య ఏదో అదే అసలైన విద్య. ఆ విద్య అభ్యసించు, ఆ కర్మ ఆచరించు. ఈ లోకమంతటిలోనూ శ్రీహరిని చూస్తూ, ఆ శ్రీహరిని సేవిస్తూ అజ్ఞానాన్ని పోగొట్టుకో అని చెప్పి నారదుడు సిద్ధునుడి లోకానికి వెళ్ళిపోయాడు. ప్రాచీన బర్హికి జీవిత పరమార్థం తెలిసింది. తపస్సు చేసుకునేందుకు కపిలముని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ శ్రీహరిని స్థిరంగా మనసులో నిలుపుకొని కాలక్రమంలో ఆ పరమాత్మలో ఐక్యమయ్యాడు అని మైత్రేయుడు పురంజనోపాఖ్యానం చెప్పాడు. అప్పుడు విదురుడు, మహర్షి, ప్రాచీన బర్హి సంతానమైన ప్రచేతసులు తపస్సు చేసుకునేందుకు వెళ్ళారన్నావు, వారేమయ్యారు అని అడిగాడు.
మైత్రేయుడు ప్రచేతసులను గురించి చెప్పాడు. విదుర, ప్రాచీన భార్య కుమారుడైన ప్రచేతసులు 10 మంది తమ తండ్రి ఆదేశం పాటించడానికి తపస్సు చేయాలని బయలుదేరారు. వారు పశ్చిమ దిశగా వెడుతుంటే విశాలమైన ఒక పెద్ద సరస్సు కనిపించింది. అది సరస్సు సముద్రమో తెలియనంత పెద్దది. వారు ఆ సరస్సు సౌందర్యం చూస్తూ ఉండగా ఆ నీటిలో నుంచి పరమశివుడు పరివారంతో పైకొచ్చాడు. వారు ఆశ్చర్యచకితులై చూశారు. మరుక్షణంలో ఆ భక్తవశంకరుడికి సాష్టాంగ ప్రణామం చేశారు. శివుడు వారితో ఇలా అన్నాడు: కుమారులారా, మీరెవరో నాకు తెలుసు. మీరు ఏం చేయడానికి పెడుతున్నారో కూడా నాకు తెలుసు. మిమ్మల్ని అనుగ్రహించడానికే నేను మీకిలా దర్శనమిచ్చాను. విశ్వమంతా తానే అయినవాడు వాసుదేవుడు. అతడు నాకు మిక్కిలి ప్రియుడు. అతడి భక్తులు కూడా నాకు అంతే ప్రియమైన వారు. ఎవడైనా 100 జన్మలో స్వధర్మం మీద నిలబడితే వాడు బ్రహ్మ పదవిని పొందుతాడు. అంతకంటే ఎక్కువ పుణ్యం చేస్తే నన్ను పొందుతాడు. కానీ నిశ్చలమైన భక్తి ఉన్నవాడు ఒక్క జన్మలోనే వాసుదేవుణ్ణి పొందుతాడు. విష్ణుధామమైన వైకుంఠం చేరతాడు. ఇది భక్తి యొక్క వైశిష్ట్యం. శివుడు వారికి 35 శ్లోకాలలో శ్రీమన్నారాయణుని గురించి స్తోత్రం ఉపదేశించాడు. దీనిని రుద్రగీత అంటారు. ఆ గీత ఉపదేశించి శివుడు అంతర్ధానమైపోయాడు. ప్రచేతసులు ఆ సరోవరం దిగి శివుడు ఉపదేశం మేరకు రుద్రగీత జపిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యాడు. నాయనులారా, పరమశివుడు అత్యంత దయాళువు. ఆయన మీ పట్ల వాత్సల్యంతో మీకు రుద్రగీత ఉపదేశించాడు. అది అత్యంత ప్రభావం గల స్తోత్రం. దానిని శ్రద్ధగా జపించి మీరు ధన్యులయ్యారు. మీ 10 మందిది ఒకే పద్ధతి, ఒకే మాట, ఒకే శీలం, ఒకే ధర్మం, ఒకే స్వభావం. కండు మహర్షి కుమార్తె మారీష అనే కన్య ఉంది. ఆమెను వృక్షాలు పెంచాయి. మీరు 10 మంది ఆమెను వివాహం చేసుకోండి. ఆమె మిమ్మల్ని అందరినీ ఒక్కడిగానే భావిస్తుంది. ఆమె యందు మీకు ఒక కుమారుడు పుడతాడు. అతడు లోక విఖ్యాతుడవుతాడు. ఇంతకాలం తపస్సు చేశాక ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళమంటున్నానని చింతించకండి. గృహస్థాశ్రమం స్వీకరించడం వలన మనసులో భక్తి తగ్గదు. పరమాత్మ నుంచి దూరం కారు. వివాహం భక్తికి ఆటంకం కాదు. ధర్మపత్నితో కాపురం భక్తులకు నిషిద్ధం కాదు. ఉదర పోషణ కోసం అనేక వృత్తులు అవలంబించడం కూడా భక్తికి వ్యతిరేకం కాదు. మనసులో స్థిరమైన భక్తి ఉన్నవాడికి ఇవేవి బంధనాలు కావు. అందుచేత ఈ లోకంలో చిరకాలం సుఖాలు అనుభవించండి. తర్వాత దేవభోగాలు అనుభవించండి. మీ తపస్సుకు మెచ్చాను. మీకే వరం కావాలో కోరుకోండి అన్నాడు. ప్రచేతసులకి భగవంతుని దర్శించిన ఆనందంతో గొంతులు పెగల్లేదు. ఎలాగో తేరుకుని ఆ స్వామిని స్తుతించారు. దేవ, నువ్వు ప్రత్యక్షమయ్యావు. మాకు కర్తవ్యం ఉపదేశించావు. మా మనసులో ఉన్న సంశయాలు పోగొట్టావు. ఎంతకంటే ఏం కావాలి? ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా మా మీద అపారమైన కరుణతో ఏదైనా వరం కోరుకోమంటున్నావు. నువ్వు అందరి హృదయాల్లోనూ నివసిస్తావు. మా హృదయంలో ఏముందో నీకు తెలియదా? అయినా అవకాశం ఇచ్చావు కనుక విజ్ఞాపన చేసుకుంటున్నాం. భగవంతుణ్ణి ప్రేమించే పుణ్యమూర్తులతోడి సాంగత్యం ఒక్క కనురెప్పపాటు ఉన్నా దానితో పోల్చడానికి స్వర్గం కూడా సరిపోదు. పునర్జన్మ ఉండని మోక్షం కూడా అందుకు సరిపోదు. ఇక మానవులు అనుభవించగల భోగభాగ్యాలను గురించి చెప్పేదేముంది? అందుచేత మాకు ఈ లోకంలో భోగాల మీద కోరిక లేదు, స్వర్గం మీద కోరిక లేదు, మోక్షం మీద కోరిక లేదు. మరొక జన్మ ఉండకూడదని కోరాం. ఎన్ని జన్మలెత్తైనా, ఏ జన్మ ఎత్తినా ప్రతి జన్మలోనూ నీ భక్తుల సాంగత్యం మాకు అనుగ్రహించు. సదా నిన్నే స్మరిస్తూ నీ గురించే మాట్లాడుతూ నిన్ను గురించి ఇతరులు మాట్లాడితే వింటూ ఉండే భాగ్యం మాకు ప్రసాదించు అన్నారు. శ్రీహరి వారికి వరమిచ్చి అంతర్ధానమైపోయాడు. వారు సరోవరం తీరానికి వచ్చారు. రాజ్యానికి రాజు లేకపోవడంతో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. తాము తపస్సు చేసుకుంటున్న సమయంలో భూమి అంతా వృక్షాలతో నిండిపోయింది. వారు కోపించి తపశక్తితో వృక్షాలను దహించేయడం ప్రారంభించారు. మిగిలిన వృక్షాలు తాము పెంచిన కుండు మహర్షి కుమార్తె మారిషని ప్రచేతసులకు ఇచ్చాయి. దక్షుడు శివుణ్ణి నిందించినందుకు ఫలితంగా గర్భవాస దుఃఖం అనుభవించవలసి వచ్చింది. అతడు మారిషకు కుమారుడై జన్మించాడు. వైదిక కర్మలలో సమర్థుడు గనక అతడికి ఈ జన్మలో కూడా దక్షుడు అనే పేరొచ్చింది. బ్రహ్మ అతన్ని ప్రజాపతిని చేశాడు. తర్వాత అతడు ప్రజాపతులకు నాయకుడయ్యాడు. కొంతకాలం గడిచింది. ప్రచేతసులు తమ భార్య రక్షణ బాధ్యతలని కుమారుడికి అప్పగించి సన్యసించారు. బ్రహ్మసత్రం చేయాలనే సంకల్పంతో పడమటి సముద్ర తీరానికి వెళ్ళారు. చరాచర జీవకోటిలోనూ జీవలని సమస్త వస్తువుల్లోనూ కూడా పరమాత్మ ఉంటాడని తెలుసుకుని
ఆ పరమాత్మని ఉపాసించడమే బ్రహ్మసత్రము. పరబ్రహ్మము మీదనే మనస్సు నిలిపి తపస్సు ప్రారంభించారు. కొంతకాలానికి నారదుడు వారి వద్దకు వచ్చి అనేక భగవత్కథలు చెప్పాడు. ఆ సందర్భంలో ధ్రువోపాఖ్యానం వినిపించాడు. ఆ విధంగా మైత్రేయుడు విదురుడు అడిగిన ప్రచేతసుల వృత్తాంతం చెప్పాడు. విదురుడు మైత్రేయుడి పాదాల మీద శిరస్సు ఉంచి, మహర్షి, నన్ను అజ్ఞానమనే సముద్రం దాటించి జ్ఞానమనే తీరానికి చేర్చావు, ధన్యుని చేశావు అని ఋషి వద్ద సెలవు తీసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరిన విదురుడికి తన బంధువులను ఒకసారి చూడాలనిపించింది. అతడు హస్తినాపురం వైపు వెళ్ళాడు అని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకి విస్తారమైన విదుర మైత్రేయ సంవాదాన్ని చెప్పాడు. ఈ రాజులు తమ హృదయాలు శ్రీహరికి అర్పించిన ధన్యాత్ములు. ఈ రాజుల పవిత్రమైన గాథలు వినిన వారికి ఈ లోకంలో ఆయుర్దాయము, కీర్తి, ధనము, సకల శుభాలు కలుగుతాయి. చివరకు పరమాత్మలో ఐక్యమవుతారు అని చతుర్థ స్కందానికి ఫలశ్రుతి చెప్పాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं पूर्वतो मां हरिः पातु पश्चाश्चक्रे च दक्षिणे कृष्ण उत्तरतः पातु श्रीशो विष्णुश्च सर्वतः ऊर्ध्वमानन्दकृत् पातु अधस्ताच्चारङ्गभृत् सदा पादौ पातु सरोजाङ्घ्रिः जङ्घे पातु जनार्दना जानुनी मे जगन्नाथः ऊरो पातु त्रिविक्रमः गुह्यं पातु हृषीकेशः पृष्ठं पातु ममाव्ययः पातु नाभिं ममानन्तः कुक्षिं राक्षसमर्दनः दामोदरो मे हृदयं वक्षः पातु नृकेसरी करौ मे कालियारातिः भुजौ भक्तार्तिभञ्जनः कण्ठं कालाम्बुदश्यामः स्कन्धौ मे कंसमर्दनः नारायणो व्यान्नासां मे कर्णौ केशिप्रभञ्जनः कपोले पातु वैकुण्ठो जिह्वां पातु दयानिधिः हास्यं दशास्य हन्ताव्यात् नेत्रे मे हरिलोचनः भ्रुवौ मे पातु भूमीशो ललाटं मे सदाच्युतः मुखं मे पातु गोविन्दः शिरो गरुडवाहनः मां शेषसायि सर्वेभ्यो व्याधिभ्यो भक्तवत्सलः पिशाचाग्निज्वरेभ्यो मामापद्भ्यो वतु वामनः सर्वेभ्यो दुरितेभ्यश्च पातु मां पुरुषोत्तमः इदं श्रीविष्णुकवचं सर्वमङ्गलदायकं सर्वरोगप्रशमनं सर्वशत्रुविनाशनं